వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నాకు బాగా నచ్చి ఎక్కువ సార్లు యూజ్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ మీకు రికమెండ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీటిల్లో మీకు ఏదైనా నచ్చి మీకు అది కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో మనకి ఇప్పుడు మెగా ఫ్యాషన్ డే సేల్స్ జరుగుతుంది. ఈ సేల్ 20th Feb తో ఎండ్ అయిపోతుంది. మీరు కూడా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే సేల్ ఎండ్ అయిపోయే లోపల తీసుకోండి. మీకు కూడా మంచి ఆఫర్లో వస్తుంది. కొన్ని డేస్ నుంచి నేను లాంగ్ వీడియోస్ మీతో షేర్ చేయట్లేదు కదా. దాని రీజన్ ఏంటి అంటే నా స్కిన్ మీద కొంచెం ర్యాషెస్ వచ్చినాయి. కొంచెం అంటే కొంచెం కాదు, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఎక్కువే వచ్చినాయి అండి. అందుకనే నేను వీడియోస్ షేర్ చేయలేదు. అంటే ఏమన్నా నేను అప్లై చేసుకుంటేనే నేను మీకు షేర్ చేయగలను కదా. నేను అప్లై చేసుకోవాలి అంటే నాకు ఆ ర్యాషెస్ ఉండటం వల్ల నేను అసలు ఏది పెట్టలేదు ఫేస్ మీద. అందుకనే నేను మీకు కూడా ఏం షేర్ చేయలేదు. హోప్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదండి, ఇంకా కొంచెం ఉన్నాయి. సో స్కిన్ కేర్ కూడా నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం అప్లై చేయట్లేదు. సో అది రీజన్ అనమాట. ఇంకా లేట్ చేయకోకుండా నేను రికమెండ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ వచ్చేసరికి కొరియన్ స్కిన్ కేర్ అండి. ఇది కోసారెక్స్ స్నేల్ మ్యూస్. సో కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీకు ఇష్టం ఉన్నట్టయితే, మీ స్కిన్ గ్లోయింగ్ గా కావాలి, గ్లాస్ స్కిన్ లాగా కావాలి, మాయిశ్చరైజింగ్ గా హైడ్రేటింగ్ గా ఉండాలి అంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఇది రికమెండ్ చేశారు. నా స్కిన్ ఇంత డ్యామేజ్ అయినప్పుడు కూడా నేను ఇది ఒక్కటే యూజ్ చేశాను. దానివల్ల మనకి ఏంటంటే స్మూదింగ్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. కొంచెం కామ్ అవుతానికి హెల్ప్ అయింది. సో అందుకని ఇది యూజ్ చేశాను. చాలా బాగుంటుంది. కొంచెం ఇది ప్రైస్ ఎక్కువనే కానీ రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి పాండ్స్ నుంచి అండి. పాండ్స్ బ్రాండ్ లో నేను ఈ మధ్య కాలంలో అసలు ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు. అంటే యూజ్ చేశాను, బట్ అంత నచ్చి బాగుంది అనుకునే ప్రొడక్ట్ అయితే ఇదేనండి. సూపర్ లైట్ జెల్ అనమాట. నాన్ స్టికీ మాయిశ్చరైజర్ ఇది. ఈ మాయిశ్చరైజర్ మనకి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అండి. మనకి న్యూట్రిజినా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, హైడ్రా జెల్ బూస్ట్ మాయిశ్చరైజర్, దానికి సిమిలర్ గా ఉంటుంది. ఇది టెక్స్చర్ కూడా చాలా వరకు సిమిలర్ గానే ఉంటుందండి. సో టెక్స్చర్ కూడా ఇలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మనకి నాన్ స్టికీగా ఉంటుంది కాబట్టి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. మీ స్కిన్ ప్లంపింగ్ గా గ్లోయింగ్ గా రావడానికి హెల్ప్ అవుతుంది. మీరు న్యూట్రిజినా దాంతో పోల్చుకుంటే ఇది హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కూడా కాదు, ఇంకా తక్కువకే ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ట్రై చేయండి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇది 200 ml అనమాట. మీరు చిన్నది కావాలంటే చిన్నదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది బాగా రికమెండ్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగుంది. నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికి ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఇంకొకటి కూడా ఇది డాక్టర్ షెడ్స్ నుంచి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండి. నేను డాక్టర్ షెడ్స్ లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ఎక్కువ యూజ్ చేశాను, అన్ని యూజ్ చేశాను. నేను హైలీ రికమెండ్ చేయగలను. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది మాక్సిమం అందరికీ సెట్ అవుతుందండి, అందుకని ఇది చెప్తున్నాను. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజరే, ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజరే. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేస్తే చాలండి. మీరు రెండు కొనుక్కొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్లో ఒక ప్రొడక్ట్ నేను రికమెండ్ చేస్తానండి. అది కూడా హీటింగ్ టూల్స్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేయండి. బీ బ్లెండ్ బ్రాండ్ నుంచి హాట్ షాట్ అండి. ఇది మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా, కర్లింగ్ చేసుకుంటున్నా, ఏమన్నా హీట్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు అనమాట. స్టైలింగ్ చేసుకునే ముందు స్ప్రే చేసుకోండి. నేను ఈ మధ్యన హెయిర్ ఎక్కువ కర్లింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఎక్కువ యూజ్ చేశాను. బాగుంది ఇది, అందుకని చెప్తున్నాను. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇదనే కాదు, ఏ హెయిర్ కేర్ ప్రొడక్ట్ అయినా, అంటే స్టైలింగ్ ప్రొడక్ట్స్ నేను చెప్తున్నాను, హెయిర్ రూట్స్ దాకా మీరు స్ప్రే చేయొద్దు. డిస్టెన్స్ పెట్టుకుని స్ప్రే చేయండి. అప్పుడే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. హెయిర్ రూట్స్కి తగిలిందంటే మళ్ళీ హెయిర్ వీక్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. అందుకని మనకి అక్కడ చెప్తారనమాట 6 to 10 inches డిస్టెన్స్ నుంచి స్ప్రే చేసుకోండి అని ఉంటుంది. సో దాన్ని బట్టే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మేకప్ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మేకప్ ప్రొడక్ట్స్ లో నేను మీకు లిప్స్టిక్స్ షేర్ చేస్తానండి. లిప్స్టిక్స్ గురించి మీలో చాలా మంది అడిగారు కదా, అందుకనే లిప్స్టిక్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో ఈ వచ్చేసరికి మామా ఎర్త్ నుంచి 2 లిప్స్టిక్స్ అండి. ఈ 2 లిప్స్టిక్ షేడ్స్ నేను ఎవ్రీడే యూజ్ చేయడానికి ఇష్టపడతాను. ఇందులో ఫస్ట్ షేడ్ వచ్చేసరికి నేను ఈరోజు అప్లై చేసుకున్న షేడ్ నెంబర్ 1. ఇది న్యూడ్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎవ్రీడే అప్లై చేసుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది.
ఇది షేడ్ నెంబర్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షేడ్ నెంబర్ 14 అండి. ఇది బ్రౌన్ షేడ్స్లోకి వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, రెండు తీసుకున్నా కానీ బాగుంటుంది. మీకు ఈ 2 కలర్స్లో ఏది నచ్చితే అది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా న్యాచురల్గా కనిపించాలి అంటే మాత్రం యూ కెన్ ట్రై దిస్ రెనే నుంచి అండి. మీ లిప్స్ ఎలా ఉన్నాయో అదే కలర్లో ఉంటుంది. మీకు అసలు వేరే వాళ్ళు చూసినా కానీ మీరు ఏదో లిప్స్టిక్ అప్లై చేసుకున్నట్టు అస్సలు అనిపించదు. మీ లిప్స్ న్యాచురల్గానే అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది నేను చాలా యూజ్ చేశానండి. PH లిప్స్టిక్స్ ఇవి రెనే నుంచి చాలా బాగుంటాయి. మన లిప్స్ జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే మన లిప్స్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ నుంచి అండి. మీకు ఇంకా ఈ లిప్స్టిక్ ఏంటంటే ఎవ్రీడే కన్నా ఏమన్నా పార్టీస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు బాగుంటుంది. ఇది కొంచెం డీప్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అండ్ ఇది చూసారు కదా, ఇది PH లిప్స్టిక్. ఇది స్విస్ బ్యూటీదండి, చాలా బాగుంటుంది అండ్ సూపర్ క్రీమీగా ఉంటాయండి. స్విస్ బ్యూటీవి కూడా లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఈ లిప్స్టిక్స్ అయితే సూపర్ ఉంటాయి స్విస్ బ్యూటీలో. మీరు ఈ లిప్స్టిక్స్లో ఈ 4 లిప్స్టిక్స్లో ఏదైనా కానీ ట్రై చేయొచ్చు. మీరు ఎన్ని తీసుకోవాలన్నా తీసుకోండి, లేదంటే ఏదైనా ఒకటి తీసుకోవాలన్నా కానీ. ఈ కలర్స్ చూసారు, న్యూట్రల్ కలర్స్, న్యాచురల్ కలర్స్ లో ఉంటాయండి. సో మాక్సిమం ఈ కలర్స్ ఏంటంటే డస్కీ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయండి. అందుకని ఈ కలర్స్ సెలెక్ట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ అండి. కాజల్ కి నేను మామా ఎర్త్ కాజల్ రికమెండ్ చేస్తాను. ఈ కాజల్ ఏంటంటే చాలా స్మూత్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది. కళ్ళు ఏమీ మంట అనిపించట్లేదు అండ్ రబ్ చేసినప్పుడు కూడా మనకి ఏమి ఇరిటేషన్ లాగా అనిపించట్లేదు. నేనేంటంటే కొంచెం ఎక్కువ కళ్ళు రబ్ చేస్తూ ఉంటాను, అందుకని నేను చెప్తున్నాను అనమాట నా ఎక్స్పీరియన్స్తో. ఈ కాజల్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. మంచి బ్లాక్ కలర్ లో తీసుకున్నాను నేను ఇది. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అని మీలో చాలా మందికి తెలుసు, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మెబ్లిన్ నుంచి ఫ్రెష్ టింట్ అండి. ఇందులో మనకి విటమిన్ సి ఉంటుంది అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. డే టైం మీరు యూజ్ చేసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మల్టిపుల్ వేస్ లాగా పనిచేస్తుంది. స్కిన్ కేర్ లాగా పనిచేస్తుంది, టింట్ లాగా పనిచేస్తుంది, అలాగే సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి ట్రావెల్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది. ఏదైనా బ్యాగ్లో అలా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లష్ అండి. ఈ బ్లష్ వచ్చేసరికి మీరు ఒక్క బ్లష్ మీరు షిమర్ ఉన్న బ్లషెస్ ఏదైనా పార్టీ వేర్ మేకప్స్కి వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బ్లష్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నైట్ పార్టీస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇది స్విస్ బ్యూటీ నుంచి అండి. ఈ బ్లష్ కలర్ వచ్చేసరికి కోరల్ కలర్, చాలా బాగుంటుంది. ఈ కలర్ మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుంది ఈ కలర్ అయితే. అండ్ ఇందులో లైట్గా షిమర్ కూడా ఉంటుంది, మనకి షైనింగ్గా కూడా వస్తుంది. అందుకనే నైట్ టైం అప్లై చేసుకుంటే బాగుంటుంది ఇది. అండ్ స్విస్ బ్యూటీ 01 అండి, ఇది కోరల్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ పౌడర్. లూజ్ పౌడర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నా ఫేవరెట్ లూజ్ పౌడర్ వచ్చేసరికి షుగర్ నుంచి అండి. ఈ లూజ్ పౌడర్ చాలా బాగుంటుంది. మీరు లూజ్ పౌడర్స్ మీరు పాండ్స్లో కూడా తీసుకోవచ్చు, పాండ్స్లో కూడా చాలా బాగుంటుంది. బట్ వైట్ కలర్లో వచ్చేసరికి నాకు ఇది బాగా నచ్చుతుంది. అంటే వైట్ కలర్లో ఉన్న లూజ్ పౌడర్స్ అయితే నాకు ఇది నచ్చు. పాండ్స్లో వచ్చేసరికి మనకి లైట్ పింక్ షేడ్ వస్తుంది. నేను అది కూడా నెక్స్ట్ టైం తీసుకుని ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవడానికి ఒక ప్యాలెట్ కావాలి అక్క అంటే మాత్రం షుగర్ నుంచి ఈ ప్యాలెట్ ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసరికి కాంటోర్ దే ప్యాలెట్ అండి. ఇది నేను యూజ్ చేయడం మీరు చూసే ఉంటారు. ఇందులో ఏంటంటే మనకి బ్రాన్జర్, హైలైటర్ అండ్ బ్లష్ 3 కలిపి ఉంటాయి అనమాట. దీంతో మీరు ఐ మేకప్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మిర్రర్ కూడా వస్తుంది. సో మీరు మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఒకటే కొనుక్కోవాలి అనుకుంటే ఇలా కొనుక్కోవచ్చు, సపరేట్గా కాకుండా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఫౌండేషన్ బ్రష్ అండి. ఇది వచ్చేసరికి షుగర్ బ్రాండ్ నుంచే. ఈ ఫౌండేషన్ బ్రష్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఫౌండేషన్ బ్లెండ్ అవడానికి ఇది చాలా బాగుంటుందండి, బాగా బ్లెండ్ అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది. సో ఫ్రెండ్స్, ఇవేనండి నేను రికమెండ్ చేసేది. వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే అవసరం ఉంటేనే తీసుకోండి. తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఎలాగో ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్లో తీసుకుంటే మీకు కూడా తక్కువ రేట్కి వస్తుంది. యాక్చువల్గా ఈ వీడియో తర్వాత రావాల్సిన వీడియో. ఈ రోజు నేను మీకు మేకప్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, బ్యూటిఫుల్ మేకప్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నానండి. బట్ నా స్కిన్ ఇలా అవ్వటం వల్ల నేను
ఆల్టర్నేట్ చేశాను అనమాట. అంటే ఆ వీడియో ప్లేస్లో ఈ వీడియో పెట్టాను, ఈ వీడియో ప్లేస్లో ఆ వీడియో పెట్టాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.